అశోక చక్రవర్తి టైంలో ఇండియాలోకి ఏలియన్స్ వచ్చారా? ఇల్లుమినాటి లాగా మన ఇండియాలో కూడా ఒక సీక్రెట్ సొసైటీ ఉండేదా? 2200 ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన ఈ సొసైటీ కొన్ని సీక్రెట్స్ ని ఈ వరల్డ్ నుంచి కాపాడేదా? అసలు ఈ సీక్రెట్ సొసైటీ ఏంటి? అశోక చక్రవర్తి కలియుగ యుద్ధం తర్వాత కంప్లీట్ గా చేంజ్ అయిపోయాడు. ఒకవైపు బుద్ధిజం ని ప్రమోట్ చేస్తూ ఇంకోవైపు హ్యుమానిటీకి ఫ్యూచర్ లో డేంజర్ అయ్యే నాలెడ్జ్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక సీక్రెట్ సొసైటీని క్రియేట్ చేశాడు. ఈ సీక్రెట్ సొసైటీలో 9 మంది ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక సీక్రెట్ బుక్ ఉండేది. ఈ మోడర్న్ టైమ్స్ లో లేనంత నాలెడ్జ్ ఆ బుక్స్ లో ఉండేది. ఆ బుక్స్ లో గ్రావిటేషన్ గురించి, మైక్రో ఆర్గనిజం నుంచి హిప్నోటిజం గురించి ఉంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే ఏలియన్స్ గురించి కూడా ఉంది. ఎవరైనా వేరే రాజుల చేతిలోకి ఆ బుక్స్ దొరికితే ఈ ప్రపంచ వినాశనానికి దారి తీస్తుంది అని ఆ బుక్స్ ని సీక్రెట్ సొసైటీ వాళ్ళ దగ్గర దాచిపెట్టాడు. ఆ సీక్రెట్ సొసైటీ నియమం ఏంటి అంటే వాళ్ళు చనిపోయే ముందు ఒక ట్రస్ట్ వర్తీ క్యాండిడేట్ ని ఎన్నుకుని వాళ్ళకి ఆ బుక్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. జనరేషన్ నుంచి ఆ సీక్రెట్ సొసైటీ ఇప్పటికీ ఆ 9 సీక్రెట్ బుక్స్ ని బయట ప్రపంచం నుంచి సేవ్ చేస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటి అంటే ఈ సీక్రెట్ సొసైటీ ఉంది అని చెప్పడానికి హిస్టోరియన్స్ దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ లేదు. టాల్బర్ట్ ముండే అనే బ్రిటిష్ ఆఫీసర్ తను కొలోనియల్ టైంలో చేసిన రీసెర్చ్ ప్రకారం ద 9 అన్నోన్ మెన్ అనే నవల్ 1923లో రాశారు. ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అంటే ఫాలో రీలోడ్ సనీ.